విద్యార్థులకు నాణ్యమైన విద్య మౌలిక వసతుల కల్పనే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ప్రకాశం జిల్లా గిద్దలూరు శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డి తెలిపారు. గిద్దలూరు పట్నం పిఆర్ కాలనీలో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు బాల్యం నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న కలలను నిజం చేయాలని, ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధానం జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగపడతాయని, ప్రతి ఉపాధ్యాయుడు వసతి గృహంలో ఉన్న ప్రతి విద్యార్థిని తమ పిల్లల్లాగా భావించి వారికి నాణ్యమైన ఆహారం, విద్యను అందించి వారిని తీర్చిదిద్దాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక శాఖ అధికారి నాయక్ మరియు గిద్దలూరు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, పట్టణ టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆయనకి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. మా శాఖ డీడీ గారు అయినటువంటి లక్ష్మణ్ గారికి ఇస్తూ సభను ప్రారంభించారు.